దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను. సామెతలు 2వ అధ్యాయము 11వ వచనము. బుద్ధి మనలను కాపాడుతుంది, వివేచన మనకు కావలి కాస్తుందని మన పరిశుద్ధుడైన మన తండ్రి అయిన యెహోవా మనతో సెలవిస్తున్నారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనకు జ్ఞానమును, తెలివియు, వివేచనయు ఇస్తాడు. నీతి, న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును మనము తెలుసుకుంటాము. జ్ఞానము మన హృదయమును జొచ్చుతుంది, తెలివి మనకు మనోహరముగా ఉంటుంది. బుద్ధి మనల్ని కాపాడుతుంది, దుష్టుల మార్గం నుండి, మూర్ఖంగా మాట్లాడే వారి చేతిలో నుండి మనల్ని రక్షిస్తుంది. వివేచన మనకు కావలి కాస్తుంది, వంకర త్రోవలు నడవకుండా కుట్ల వర్తల నుండి మనల్ని రక్షిస్తుంది. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.